హెచ్పి ఉన్ను ఇండియన్ ఆయిల్ అయితే పెట్రోల్ ప్రైస్ ని 2 రూపీస్ పర్ లీటర్ అయితే పెంచడం జరిగినది. ఆల్రెడీ మనకు తెలిసిందే, జరుగుతున్న యుద్ధాల కారణం వల్ల ఆల్రెడీ మనం ఎల్పిజి అంటే మన హౌస్ హోల్డ్ సిలిండర్స్ ఏదైతే ఉందో ఆ షార్టేజ్ ని ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు సఫర్ అవుతా ఉన్నారు. చాలా మందికి కూడా ఇళ్లలో గ్యాస్ సిలిండర్ అయిపోయి బుక్ చేసుకున్న ఇప్పటికి కూడా అవ్వట్లేదు. జనరల్ గా మనం బుక్ చేసుకుంటే 1 to 2 డేస్ లో వచ్చే సిలిండర్ ఈ రోజు మనకు ఆల్మోస్ట్ మనకి 1 మంత్ డిలే చూపిస్తా ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ గా వాడుకోండి. ఇంకొకటి ఫుడ్ డెలివరీ పార్ట్నర్ అయిన జొమాటో వాళ్ళు కూడా వాళ్ళ డెలివరీ ప్లాట్ఫామ్ ఫీ ఏదైతే ఉందో 12.50 పైసే నుంచి 14.90 పైసే పర్ ఆర్డర్ కి అయితే వాళ్ళు పెంచడం జరిగింది. ఇంకొకటి ఇండస్ట్రియల్ డీజిల్ అయితే 20 రూపీస్ అయితే జంప్ చేయడం జరిగినది. అంటే ఆల్రెడీ 100 రూపీస్ ని డీజిల్ అయితే క్రాస్ చేయడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో మనం ఏదైతే పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందని చెప్పుకున్నాం కదా, అది ఓన్లీ ప్రీమియం పెట్రోల్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రీమియం పెట్రోల్ ఒకటే ఇంక్రీజ్ అయింది కానీ మన రెగ్యులర్ పెట్రోల్ అయితే ఇంకా ఇంక్రీజ్ కాలేదు. సిచ్యువేషన్స్ మేబీ ఇట్లనే కంటిన్యూ అయితే మన పెట్రోల్ ప్రైజెస్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి. ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో టు అవర్ పేజ్.